ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఆనియన్స్తో బజ్జీలు అండి. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్గా చాలా టేస్టీగా తక్కువ టైంలో జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీటిని నేనైతే ఇక్కడ 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్ నుండి వాటర్ అనేవి వస్తున్నాయండి. ఆనియన్స్ అన్నీ విడిపోతాయి. బౌల్లో 1.5 కప్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి. పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న పిండిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసే బజ్జీలకు ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ బజ్జీలు. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత బజ్జీలు వేసేసుకోవడం అండి. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయాయండి. తీసేసుకొని వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలి. టేస్టీ ఆనియన్స్ బజ్జీలు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. చాలా మెత్తగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. రోడ్ సైడ్ అమ్మే బజ్జీలానే ఉంటాయి ఫ్రెండ్స్. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్టీ ఆనియన్స్ బజ్జీలు.